హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే 4 kg 3 టైర్ కేక్ని చూపించాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు వీడియోస్లోనే ఆల్రెడీ షేర్ చేశాను. కాకపోతే ఈ కేక్స్లోని టిన్ సైజ్ అనేది మార్చాను అనమాట. సో కరెక్ట్ టిన్ సైజ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు. ఇలానే టిన్ సైజ్ తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి షేప్ అయితే వస్తుంది. ఇంకా డాడీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి. మా డాడీ అయితే నేను కేక్స్ చేస్తున్నప్పుడు దగ్గరుండి చూస్తారనమాట, ఏది ఎలా చేస్తున్నానని చెప్పి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా మా చెల్లి, మా మోక్ష అందరూ ఇంట్లోనే ఉన్నారు. హాలిడే అనమాట ఈరోజు. ఇంకా చూస్తున్నారు కదండి, కింద టైర్ అయితే నేను లాస్ట్ టైర్ 10 inches టిన్లో బేక్ చేసుకున్నాను. నార్మల్గా మనము 2 kg కేక్స్ని బేక్ చేస్తాం కదా, అందులోనమాట. అబ్జర్వ్ చేసుంటే కింద టైర్లోని నేను 4 డవల్స్ అనేవి పెట్టుకున్నానండి. ప్లాస్టిక్ డవల్స్ వస్తాయి మనకి. మొత్తం ప్యాక్ ఆఫ్ 8 పీసెస్ మనకి 60 రూపీస్ పడుతుంది అనమాట. ఇంతకు ముందు వీడియోస్లోని నేను అంటే టూత్ పిక్స్ లాంటివి వాడేదాన్ని కదా, కొంచెం థిక్గా ఉండే వుడెన్ స్టిక్స్ వాడేదాన్ని. సో అవైనా ఓకే, ఇవి కూడా బాగుంటాయి అనమాట. ఇవి ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో వాటిని నేనైతే 2 యూస్ చేశాను. కింద లేయర్లోని నేను 4 పిల్లర్స్ లాగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ లేయర్ పెట్టేసుకున్న తర్వాత టాప్ లేయర్ అంతా మొత్తం 3 లేయర్స్కి కూడాను మిడిల్లో ఒక పెద్ద స్టిక్ని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ కేక్ అయితే మనకి రస్మలై ఫ్లేవర్ని అయితే ఆర్డర్ పెట్టారండి కస్టమర్. చాలా మంచి రివ్యూ అయితే ఇచ్చారండి, చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ బర్త్డేకి అనమాట, బేబీ గర్ల్ ఫస్ట్ బర్త్డేకి. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కేక్ తినే వాళ్ళు ఉంటారు కదా. సో చాలా అంటే ఇదే ఫస్ట్ టైం రస్మలై కేక్ తినడం, చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పారని అయితే మన కస్టమర్ చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇది రస్మలై కేక్ కదండి, రస్మలై ఇంకా మలైతోని ఫిల్లింగ్ చేసుకుంటాం అనమాట. సో కింద లాస్ట్ టైర్ ఉంది కదా, అదైతే నేను 10 inches టిన్లో బేక్ చేసుకున్నాను. మిడిల్ టైర్ అయితే నేను 7 inches టిన్లో బేక్ చేసుకున్నాను. ఇంకా టాప్ టైర్ అయితే నేను 4 inches టిన్లో బేక్ చేసుకున్నాను అనమాట. సో 4 kgsని నేను ఎలా డివైడ్ చేసుకున్నాను అంటే, కిందన అంటే కింద లేయర్ ఉంది కదా, అదైతే నేను 10 inches టిన్లో బేక్ చేసుకున్నాను కదా, దాన్ని నేను 2 kg కేక్ని బేక్ చేసుకున్నాను అనమాట. అండ్ మిడిల్ లేయర్ని నేను 1.5 kg వచ్చేటట్టు బేక్ చేసుకున్నాను. ఇంకా టాప్ లేయర్ నేను 750 grams వచ్చేటట్టు బేక్ చేసుకున్నాను అనమాట. ఎందుకు ఎలా డివైడ్ చేసుకున్నానంటే, బ్యాటర్ని డివైడ్ చేసుకున్నానండి నేను. ఫస్ట్ 2 kg కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకొని 10 inches టిన్లో వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 kg కేక్ బ్యాటర్ని బేక్ చేసుకొని ఈ 7 inches టిన్స్లోని 2 times బేక్ చేశాను, 4 inches టిన్లోని 2 times బేక్ చేశాను అనమాట. సో అలాగా బ్యాటర్ని డివైడ్ చేసుకొని ఇలా టిన్స్లో అయితే బేక్ చేసుకున్నానండి. బేక్ చేసిన తర్వాత ఐసింగ్ కూడా చేసేసాను. ఇది టాల్ కేక్ అంటే 3 టైర్ కేక్ కదండి, అంటే ఐసింగ్ చేసేయడం ఇంకా ఇవన్నీ కూడాను కొంచెం టైం పడుతుంది. సో అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదు. లాస్ట్ టైర్ని నేను ఎందుకు క్రమ్ కోట్ చేసి వదిలేసాను అంటే, ఈ డిజైన్ ఉందన్నమాట. ఈ డిజైన్ వేసి మనము కేక్ టైర్ని అయితే స్టాక్ చేయలేము. సో కేక్ అంటే డిజైన్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను అంటే టాప్ 2 లేయర్స్ కూడాను ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత కేక్ మీద ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ అయితే వేసుకుంటాను. లాస్ట్ వీడియోలో కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇలాంటి కేక్స్ వచ్చిన ప్రతిసారి కూడాను మీరు ఇలానే చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే కస్టమర్ మనకి ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టారండి. ఆ రిఫరెన్స్ పిక్చర్లో ఫస్ట్ మనకి 3 kg కేక్ అడిగారు. 3 kgలో 3 టైర్ చాలా షార్ట్ వస్తుంది అనమాట. 4 kg అనుకోండి మనకి ఈ మినిమం ఈ హైట్ వస్తుంది అనమాట. 5 kg అయితే ఇంకా బాగుంటుంది, ఇంకొంచెం హైట్ వస్తుంది అనమాట. సో కేక్ని చూస్తున్నారు కదా, కింద లేయర్ని మనము 3 లైన్స్లా పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. కేక్ కన్నా కొంచెం ఒక 1/2 inch హైట్ ఉండేటట్టు ఈ నోజిల్ డిజైన్ అనేది చూసుకోండి. ఆ మిగతా 1/2 inch పార్ట్లోని టాప్ లేయర్ అంటే మిడిల్లోని డిజైన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట చూడడానికి. అప్పుడు కేక్ కూడా కొంచెం పెద్దదిలా కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, కేక్ని అయితే నేను ఇలా ఫినిషింగ్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం టైం అయితే ఎక్కువ టైమే పట్టింది, కాకపోతే మంచి లుక్ అయితే వచ్చిందనమాట. ఫాండెంట్ వర్క్ అయితే ఎక్కువగా లేదు, ఓన్లీ పైన ఒక క్రౌన్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పారు, ఇంకా ఒక నేమ్ బోర్డ్ అయితే పెట్టమని చెప్పారనమాట. ఇంకా మనకి కస్టమర్ చాక్లెట్ కప్ కేక్స్ కూడా ఆర్డర్ పెట్టారండి. చాక్లెట్ కప్ కేక్స్ మంచిగా సేల్ అవ్వాలి అంటే ఇదొక టిప్ అయితే బాగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఏంటి అంటే, కప్ కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా, డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో వేసుకున్నట్టయితే కస్టమర్కి ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అవి కొన్ని అయితే ప్లెయిన్గా ఉంచేసాను, కొన్ని అయితే స్ప్రింకిల్స్ వేసుకున్నాను అనమాట. సో ఈ 2 కాంబో అయితే మనకి కస్టమర్ ఆర్డర్ పెట్టారండి. ఇవైతే సేఫ్గా డెలివరీ కూడా అయిపోయాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో ఏంటి అంటే
టీన్ సైజెస్ ఇంకా బ్యాటర్ని ఎలా డివైడ్ చేసుకున్నానని చెప్పాను అనమాట. సో చూస్తున్నారు కదా, లాస్ట్కి కేక్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. సో డ్రమ్ బోర్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. డ్రమ్ బోర్డ్ కూడా మీరు ఈ కేక్కి నేను 12 ఇంచెస్ సైజ్ ఉండే డ్రమ్ బోర్డ్ని అయితే యూస్ చేశానండి. ఈ బోర్డ్ని నేను బేకర్ బాస్కెట్ జగదంబలో ఒక షాప్ ఉంది కదండి, ఆ షాప్లో అయితే తీసుకున్నాను. అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, మనం అడిగినట్టయితే తీసుకొని కూడా వస్తారు. సో ఇదనమాట లాస్ట్ ఫినిషింగ్. లాస్ట్లోని నేను సిల్వర్ డస్ట్ కూడా స్ప్రే చేసుకున్నానండి. అది కొంచెం స్ప్రే చేసుకుంటే మంచి షైనీ లుక్ అయితే వస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.